హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మనకి పుష్ప రిలీజ్ అవడానికి అయితే 6 days మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుష్పకి ప్రమోషన్ ఎంతవరకు వచ్చింది అండ్ మనకి సెన్సార్ రిపోర్ట్ అయితే ఏమొచ్చిందో అయితే చూద్దాం. సో ఫస్ట్ సెన్సార్ రిపోర్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పుష్ప టు ది రూల్ టోటల్ టైం వచ్చరికి 3 hours 21 minutes అయితే వచ్చింది సెన్సార్ రిపోర్ట్. అండ్ సర్టిఫికేట్ కూడా U/A అయితే ఇచ్చారు. 16+ నుంచి మూవీస్కి అయితే వెళ్ళొచ్చు. సో ఏంటంటే యూనివర్సల్ అండ్ అడల్ట్ అంటే ఫ్యామిలీస్ చూసే సినిమా. అండ్ మనకి ఈ 3 hours 21 minutes అనేది మనకు ఆల్రెడీ టాలీవుడ్ నుంచి అయితే 3 films అయితే వచ్చేసినాయి. ఫస్ట్ అర్జున్ రెడ్డి అండ్ త్రిబుల్ అండ్ యానిమల్, నౌ పుష్ప టు ది రీల్. సో పుష్ప టు ది రీల్ మరి 3 గంటల 21 నిమిషాలు అంటే దాదాపుగా ప్లస్ ఇంటర్వెల్ ఒక 15 minutes or 10 minutes ఉంటుంది. దాదాపుగా మనం 3 hours 35 minutes అయితే థియేటర్లో ఉండాల్సి వస్తుంది. 3.5 hours మ్యాక్సిమం థియేటర్లో ఉండాలి. ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ December 1st అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ సందీప్ రెడ్డి గారి డైరెక్షన్లో 3 hours 21 minutes ఉన్నప్పటికీ కూడా సీన్కి ఒక ఎలివేషన్స్తో పాటు మ్యూజిక్తో పాటు అండ్ అక్కడ వచ్చే సీన్స్ అండ్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ అవన్నీ కూడా ఒక ఆడియన్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అంతే లెంతీగా ఉన్నప్పటికి కూడా దానికి జనాలు ఆడియన్స్ అందరూ వచ్చారు. సో అలాగే పుష్ప 2 కూడా పుష్ప 1 ఎలాగైతే ఉంటుందో మనకి ఎటువంటి నెగిటివిటీ లేకుండా సీన్కి ఫైర్గా అండ్ ఒక సాంగ్ వచ్చినట్టు అండ్ అక్కడ హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ అండ్ వెనకాల నుంచి వచ్చే బీజిఎం లైక్ KGF అండ్ త్రిబుల్ అలాగా. సో ఈ పుష్ప 2 కూడా అలాంటి బీజిఎం కానీ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ అండ్ సెంటిమెంట్ సీన్స్ అండ్ హీరో విలన్కి మధ్యలో ఉన్న సీన్స్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతే మాత్రం 3 hours 21 minutes ఖచ్చితంగా మూవీ అందరూ ఖచ్చితంగా చూస్తారు. ఒక డే 1 అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇన్ కేస్ ఆ సీన్స్ కొంచెం లెంతీగా సాగదీసినట్టు అనిపించిందంటే సెకండ్ డే నుంచి మాత్రం అయితే ఆడియన్స్ అయితే తగ్గుతారు. ఎందుకంటే 3 hours 21 అంటే చాలా కష్టం. 3 hours మటుకి ఆల్రెడీ ఏ సినిమా అయినా 2 hours 58 minutes 59 minutes ఉంటుంది. ఇంకో 21 minutes ఏదో పెద్ద సినిమా సీక్వెల్ కదా అని చెప్పి సాగతీస్తే మాత్రం అక్కడ 21 minutes దగ్గర అయితే ఫెయిల్ అవుతారు. సో అప్పుడైతే మనకు ఆడియన్స్ అనేది తగ్గుతారు. యాజ్ ఆఫ్ నౌ డైరెక్టర్ చెప్పే పాయింట్స్ ప్రకారం అయితే మీకు ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్ లాగా అండ్ హీరోయిజం అండ్ వినలిజంకి చాలా మంచి వైల్డ్ ఫైర్గా ఉంటుందని చెప్పారు. సో మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి, దానికి మించి ఉంటుందని అయితే డైరెక్టర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మరి చూద్దాం, ఇంకా 5 days ఉంది కాబట్టి 3 hours 21 minutes అయితే రిపోర్ట్ అయితే ఇచ్చింది సెన్సార్. అండ్ మన సెన్సార్ టాక్ కూడా వచ్చేస్తుంది. అది పాజిటివిటీయా అండ్ నెగిటివ్ ఏంటంటే తెలీదు. సెన్సార్ మ్యాక్సిమం పాజిటివ్ టాక్ అయితే ఇస్తారు మనకి. అండ్ ఇంకోటి ప్రమోషన్స్ మనకి ఆల్రెడీ పాట్నాలో అయిపోయింది, కొచ్చిలో అయింది అండ్ తమిళనాడులో అయింది. సో 3 states అయితే మనకి అయిపోయింది. ఇంకా మనకి కన్నడ లాంగ్వేజ్ అండ్ మన తెలుగు అండ్ ముంబైలో టోటల్ ఇంకా 3 events అయితే జరగాలి. యాజ్ ఆఫ్ నౌ తెలుగు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే మనకి పుష్ప క్రౌడ్ చూసుకుంటే పాట్నాలో కానీ అండ్ మనకి కొచ్చిలో కానీ అండ్ తమిళనాడులో కానీ చాలా హెవీ క్రౌడ్ అయితే వచ్చారు. సో పాట్నాలో మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్ తక్కువ ఉన్నా కూడా హిందీ ఆడియన్స్ ఎక్కువ వచ్చారు. సో అక్కడ ఎంత క్రౌడ్ అనేది ఉన్నదో అర్థమైపోయింది. ఇంకా తమిళనాడులో అంటారా మన తెలుగు ఆడియన్స్ కూడా ఉంటారు అండ్ కొచ్చిలో కూడా సగం తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఈ 2 crowdsని పక్కన పెడితే పాట్నాలో మాత్రం హిందీ ఆడియన్స్ చాలామంది వచ్చారు. ఓన్లీ తెలుగు మూవీ కాబట్టి తెలుగులో ఆ ఈవెంట్ని పెడితే పోలీసుల్ని కంట్రోల్ చేయడం కష్టం, పోలీసులు ఆడియన్స్ని. సో ఒత్తు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి అక్కడ అందరూ ఉన్న ఆడియన్స్ అందరూ ఒకేసారి వచ్చేస్తారు 2 states. సో కంట్రోల్ అవ్వదు. సో దేవరా ఈవెంట్ అండ్ సలార్ కల్కి ఈవెంట్స్ కూడా అందుకే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇది కూడా పుష్ప 2 కూడా మ్యాక్సిమం తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, ఇక్కడ ఏపీ కూడా ఇవ్వరు మ్యాక్సిమం. సో తెలుగులో ఈవెంట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇంకో 2 events, ఒకటి ముంబై ఒకటి బెంగళూరు. సో ముంబై ఈవెంట్కి అయితే ఖచ్చితంగా పెడతారు. దానికి చీఫ్ గెస్ట్కి అయితే సల్మాన్ ఖాన్ గారిని అనుకుంటున్నారు. ఇంకొకవేళ మిస్ అవుతే జస్ట్ వీళ్ళు మాత్రమే ప్రమోట్ చేసేసుకుంటారు. ఇంకా బెంగళూరులో కూడా మ్యాక్సిమం వీళ్ళదే ప్రమోషన్ ఉంటుంది. ఈ అన్నిటికి ప్రమోషన్కి డైరెక్టర్ సుకుమార్ గారు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? అక్కడ వస్తున్న టాక్ ఏంటంటే ఆల్రెడీ పుష్ప 1 బిగ్గెస్ట్ హిట్, పుష్ప 2 మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఎవ్రీ స్టేట్ ఎవ్రీ లాంగ్వేజ్లో. ఇప్పుడు కనుక డైరెక్టర్ వచ్చి ఇంకేమన్నా ఎలివేషన్స్ చెప్పే సీన్స్ మాట్లాడితే ఒక ఎక్స్పెక్టేషన్ని వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది ఆడియన్స్కి. సో డైరెక్టర్ కంట్రోల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయిన తర్వాత బయటకు వద్దామని, ఒక మూవీని ఇంకో మూవీతో ఎక్కువ బడ్జెట్ పెట్టి
హెవీగా తీయడం జరిగింది సీక్వెల్. ఇప్పుడే డైరెక్టర్ మొత్తం అని చెప్తే అది గనక అటు ఇటు అవుతుంది, డైరెక్టర్ చాలా ట్రోల్ అయితే అవుతారు. సో డైరెక్టర్ అయితే ఈవెంట్స్కి అటెండ్ అవ్వట్లే, డైరెక్ట్గా సక్సెస్ ఈవెంట్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఈవెంట్స్ని బట్టి చూసుకుంటే డే 1 కలెక్షన్ ఎంత వస్తుంది అంటే అక్కడ వచ్చే జనం బట్టి ఆ ప్రమోషన్ సక్సెస్ అయిందా లేదా అంటే పాట్నాలో అనేది ప్రమోషన్ ఈవెంట్ అనేది చాలా సక్సెస్ అయితే అయింది. అటు తమిళనాడులో ఇటు కొచ్చి మలయాళం లాంగ్వేజ్ కూడా మనకి ఈవెంట్స్ అని ఈ 3 కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి. అక్కడికి వచ్చే ఆడియన్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు. ఈ 3 ఈవెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అటు యూఎస్లో డే 1 అంటే ప్రీమియర్ షోస్ ఇంకా 9 డేస్, అప్పుడు 9 డేస్ ఉండగానే $1 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది యూఎస్ఏలో, నార్త్ అమెరికాలో. సో ఆ కలెక్షన్ ఈ 3 ఈవెంట్స్ అండ్ మనకి టికెట్ రేట్స్ అయితే మనకి సండే కానీ మండే కానీ మన తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్స్ కూడా నోటీస్ అయితే రిలీజ్ చేస్తుంది. మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్లో ఒక టికెట్ వచ్చి ₹300 అండ్ సోఫా వచ్చేసరికి 350 ఆర్ 375 అయితే పెట్టాలనుకుంటున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో. సో ఆంధ్రప్రదేశ్లో ఈ టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి టికెట్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా అయితే జరుగుతున్నాయి పాన్ ఇండియా మూవీస్కి. ఇదివరకు 270 అలా ఉంటే ఇప్పుడు మనకి రీసెంట్గా కల్కికి కానీ దేవరాకి కానీ 275, 300, 350కి అయితే ప్రైస్ అయితే వెళ్ళిపోయింది. ఒక 10 డేస్ వరకు అయితే ఉంచుతున్నారు ఏపీలో, అంటే తెలంగాణలో కూడా 10 డేస్ వరకు. నిన్న మనకి అల్లు అర్జున్ గారు డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డ్రగ్స్ అవేర్నెస్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ఒకరోజు చెప్పారు, సీఎం ఏమని చెప్పారు, మీరు మా దగ్గర నుంచి టికెట్ల రేట్లు పెంచాలని పర్మిషన్ అడిగితే మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సోషల్ మీడియాలో డ్రగ్స్ అవేర్నెస్ గురించి. సో అందుకని నిన్న అల్లు అర్జున్ గారు ఆ పోస్ట్ వేసిన వెంటనే అర్థమైపోయింది ఆల్రెడీ మూవీ టీం తెలంగాణ గవర్నమెంట్ని టికెట్ ప్రైస్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగిందని ఆ వీడియోతో అయితే అర్థమైపోయింది. సో అది కూడా సండే కానీ మండే కానీ వాళ్ళ దగ్గర నుంచి అప్లై ఇచ్చేస్తున్న నోటీస్. అండ్ మన స్టేట్మెంట్ అయితే కందులు దుర్గేష్ గారి సినిమాటోగ్రఫీ కాబట్టి ఆయన ఒకసారి అనాలిసిస్ చేసుకుని కల్కికి దేవరాకి ఎంత పెంచారో చూసుకొని దీనికి కూడా పెంచేసి మనకి సండే కానీ మండే కానీ నోటీస్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఈ నోటీస్ 2 కన్ఫర్మ్ అయిన వెంటనే ట్యూస్డే ఈవినింగ్ కానీ వెన్స్డే కానీ టికెట్స్ అనేది ఆన్లైన్లోకి వదిలేస్తారు. మ్యాక్సిమం ఫస్ట్ తెలంగాణ టికెట్స్ అయితే వదులుతారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే వదులుతారు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఒక్కో టికెట్ ₹1010 ఆర్ ₹1020 అయితే ఉంటుంది మ్యాక్సిమం ప్రీమియం. సో ఆ టికెట్ రేట్స్ మన తెలంగాణ ఏపీ టికెట్ రేట్స్ అండ్ ఆ 3 ఈవెంట్స్కి వచ్చిన ఆడియన్స్ని చూస్తే డే 1 300 crores కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై ఫర్ పుష్ప 2 ది రూల్. ఇప్పుడు దాకా హైయెస్ట్ కలెక్షన్ డే 1 RRRది 230 crores అండ్ సెకండ్ ప్లేస్లో మన బాహుబలి 210 crores అండ్ థర్డ్ ప్లేస్లో కల్కి 191 crores అండ్ ఫోర్త్ ప్లేస్లో సార్ 178 అండ్ లేటెస్ట్గా వచ్చిన దేవరా 172. సో ఈ 4 ప్లేసెస్ని ఈజీగా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అప్పుల్లో RRRకి బీభత్సమైన ప్రమోషన్ చేశారు. ఇప్పుడు దానికన్నా అది ఆల్రెడీ ఒక మూవీ, దీనికి ఇదేమో పుష్ప 2కి సీక్వెల్ అంటే కంటిన్యూస్గా వస్తున్న మూవీ. సో ఆల్రెడీ ఒక మూవీ చూసి దానికోసం ఎదురు చూస్తున్నారు. RRR డైరెక్ట్ మూవీ, ఇప్పుడు దానికి మళ్ళీ సీక్వెల్ చేస్తే అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఒక టికెట్ ప్రైజెస్ అని పెరుగుతాయి అండ్ ఒక ఆడియన్ అనేవాడు కూడా డే 1 చూద్దామని చెప్పి చాలా ట్రై చేస్తారు. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా RRR రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది డే 1. సో మరి లాంగ్ రన్ ఎలా ఉంటుందంటే డే 1 టాక్ బట్టి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూఎస్ స్టాక్ అయితే వచ్చేస్తుంది. ఆ యూఎస్ స్టాక్ ఏమన్నా కొంచెం అటు ఇటుకి వస్తే మాత్రం డే 1 కొంచెం RRR దగ్గర వరకు వచ్చి ఆగిపోవచ్చు. ఇన్ కేస్ RRRని బీట్ చేసి 230-250 వరకు వెళ్ళైతే ఆగిపోతుంది. ఇంకా యునానిమస్ యూఎస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇది ఇండియాలో దుమ్ము దులుపుతుంది. మ్యాక్సిమం 300 crores అయితే ఫస్ట్ టైం పాన్ ఇండియాలో డే 1 300 కోట్ల మూవీ కొట్టిన మన పుష్ప అయితే అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి పుష్ప 2కి. అటు ట్రైలర్ సక్సెస్ అయింది అండ్ మనకి ఆ 3 ఈవెంట్స్ సక్సెస్ అయినాయి అండ్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్ కూడా టికెట్ ప్రైజెస్ని హై చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. యూఎస్లో కూడా 9 days లెఫ్ట్ $1 million కలెక్ట్ చేసింది. సో అన్ని పాజిటివ్ వైబ్స్ అంటే డే 1 టాక్ బట్టి ఇంకా లాంగ్ రన్. సో యాజ్ ఆఫ్ నౌ పుష్ప ది రూలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇండియా వైడ్ అండ్ యూఎస్ మార్కెట్లో. December 5th బెనిఫిట్స్ అయితే మార్నింగ్ 4కి పడుతుంది అండ్ మనకి టికెట్స్ వచ్చేసరికి ట్యూస్డే ఆర్ వెన్స్డే అండ్ ట్యూస్డే ఈవినింగ్ కానీ వెన్స్డే మార్నింగ్ కానీ ఇటు ఏపీ తెలంగాణలో ఓల్డ్ వైడ్గా టికెట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో మరి చూద్దాం మీరు ఎంత కలెక్ట్ చేస్తారు డే 1 ఆర్ ఎల్స్ పుష్ప
ఎంత పెద్ద హిట్ అవుతుంది, మరి మనకి మన హైదరాబాద్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో మరి మీరు ఈవెంట్ పెడితే బాగుంటుందా, లేకపోతే డైరెక్ట్గా మూవీని దింపేస్తే బాగుంటుందా తెలుగు స్టేట్స్లో అనేది అయితే మీరు నాకు కామెంట్ చేయండి. సో డే 1 కలెక్షన్ ఎంత వస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.